బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ సమావేశం రసాబస్గా మారింది. చైర్మన్, వైస్ చైర్మన్ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అభివృద్ధి పనుల విషయంలో ప్రశ్నించిన వైస్ చైర్మన్పై చైర్మన్ దొమ్మలపాటి వెంకటేశ్వరరావు చేసుకున్నాడు. దీంతో సభ అర్ధాంతరంగా ముగిసిపోయింది. సమావేశంలో పట్టణంలోని శ్మశాన వాటికకు ₹1,00,000 వెచ్చించి ఖర్చు పెట్టలేదు, అదేవిధంగా కొన్ని అభివృద్ధి పనులు పూర్తి కాలేదని వైస్ చైర్మన్ జానీ సమావేశంలో ప్రశ్నించాడు. దీంతో చైర్మన్ దొమ్మలపాటి వెంకటేశ్వరరావు జోక్యం చేసుకుని నీకు ప్రశ్నించే హక్కు లేదనడంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. ఒకరినొకరు బూతులు తిట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ సమావేశం రసాబస్గా మారింది. చైర్మన్, వైస్ చైర్మన్ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అభివృద్ధి పనుల విషయంలో ప్రశ్నించిన వైస్ చైర్మన్పై చైర్మన్ దొమ్మలపాటి వెంకటేశ్వరరావు చేసుకున్నాడు. దీంతో సభ అర్ధాంతరంగా ముగిసిపోయింది. సమావేశంలో పట్టణంలోని శ్మశాన వాటికకు ₹1,00,000 వెచ్చించి ఖర్చు పెట్టలేదు, అదేవిధంగా కొన్ని అభివృద్ధి పనులు పూర్తి కాలేదని వైస్ చైర్మన్ జానీ సమావేశంలో ప్రశ్నించాడు. దీంతో చైర్మన్ దొమ్మలపాటి వెంకటేశ్వరరావు జోక్యం చేసుకుని నీకు ప్రశ్నించే హక్కు లేదనడంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. ఒకరినొకరు బూతులు తిట్టుకున్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఒక ప్రజలను పాలించాల్సిన నాయకులు ఈ రకంగా బూతులు తిట్టుకోవడం అసలు ఎందుకు ప్రధాన కారణం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మణ. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలోని జరిగినటువంటి కౌన్సిల్ సమావేశం ఏదైతే ఉందో సమావేశంలో చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, అలాగే ఈ యొక్క వైస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో జానీ పాషా, వీరిద్దరి మధ్య కూడా జరిగినటువంటి యొక్క బూతుల పురాణం చూసి అందరూ అవాక్కయ్యారు. అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఈ యొక్క గొడవను సర్దుమనిచేటువంటి పరిస్థితి నెలకొన్నప్పటికీ కూడా ఇద్దరి మధ్య తోపులాట పెరిగి ఇద్దరు దమ్మలపాటి వెంకటేశ్వరరావు వైస్ చైర్మన్ జానీ పాషాపై చేసుకున్నట్టు కూడా తెలిసింది. ఈ యొక్క సమావేశం అర్ధాంతరంగా ముగియడంతో సభ్యులందరూ కూడా శాంతించగా బయటకు వెళ్ళిపోయారు. ఇది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి నాటి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క హరిప్రియ నాయక్ వర్గంలో వీరు ఆనాడు ఉండటం జరిగింది. అనంతరం జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇరువురు కూడా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఆనాటి నుండే వీరిద్దరి మధ్య కూడా కొంత వర్గ వైరము నెలకొన్నదని చెప్పవచ్చు. ఆ నాటి నుండి మొదలైనటువంటి యొక్క వర్గపోరు ఏదైతే ఉందో వీరిద్దరి మధ్య ఇదే కంటిన్యూ అవుతుంటే ఈ యొక్క దమ్మలపాటి వెంకటేశ్వరరావు చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద అవిశ్వాసం పెట్టాలని చెప్పేసి ఈ యొక్క వైస్ చైర్మన్ జానీ పాషా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని చెప్పేసి కూడా ఈ యొక్క ప్రచారం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క సమావేశం, ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపైన ప్రశ్నించినటువంటి ఈ యొక్క వైస్ చైర్మన్ జానీ పాషాపై దురుసుగా మాట్లాడుతూ చెప్పలేని విధంగా బూతులు మాట్లాడుతూ ఈ యొక్క దమ్మలపాటి వెంకటేశ్వరరావు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క చేసుకునేటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా వీరిద్దరిని వారించేటువంటి ప్రయత్నం చేసి బయటికి లక్షణాలు చేసుకోవడం అనేది ప్రజాప్రతినిధికి అది చాలా తప్పు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరిది ముఖ్యంగా ప్రధానమైన తప్పుగా భావిస్తున్నారు. అక్కడ చూసుకున్నట్టయితే గతంలో వీరిద్దరి మధ్య ఉన్నటువంటి వర్గపోరు ఏదైతే ఉందో ఆ వర్గపోరు నేపథ్యంలోనే ఆ యొక్క ఆదేశాలతోటే ఈ రోజు జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో ఈ యొక్క పరిస్థితి నెలకొన్నదని కూడా తెలుస్తోంది. ఈ యొక్క పరిస్థితిని మళ్ళీ ఇదంతా కూడా
జిల్లా మంత్రివర్గానికి ఆ యొక్క వర్గానికి చెందినటువంటి మంత్రులకు తెలియపరిచి వారి వద్దకు పిలిపించేటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది లక్ష్మణ్. శ్రీనివాస్.